మరి యేసు ప్రభు పలికినటువంటి 7 మాటల్లో మనము మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు గనుక వీరిని మన్నించమని చెప్పి యేసు ప్రభు పలికాడు. అందుకని దేవునికి నామన మహిమ కలుగును గాక. ఫస్ట్ మాట అదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని యేసయ్య తండ్రికి మొరపెడుతున్నాడు అంటే వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది కాదు, కానీ వాళ్ళు తెలియకనే తండ్రి అని, వాళ్ళకి యేసయ్య నిజమైన దేవుడని రక్షకుడని, ఆయన భూమి మీద రక్తం చిందిస్తేనే కానీ పాప క్షమార్పణ మనకెవ్వరికి దొరకదని వాళ్ళెవ్వరికి గ్రహింపు లేకనే వాళ్ళు ఆయన్ని శిక్షించారు. దానివల్ల పిలాతు దగ్గరికి ఆయన మొట్టమొదట ఆయన కాడికి ఆయన్ని బంధించి బండిపోతులు ఆయన బంధించి ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు, అంతకుముందు ఆయన శిక్షగానిగా ఆయన నిలబడినప్పుడు, దోషిగా ఆయన్ని నిలబెట్టినప్పుడు పిలాతు ఆయన్ని కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా అడిగినప్పుడు ఈయన్ని సిలువ వేయాలని చెప్పినప్పుడు, ఈయన ఏ నేరం చేశాడు అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే రకరకాలుగా మాట్లాడినప్పుడు అయినప్పటికీ పిలాతుకి ఆయనకి మీద ఏ నేరము కనబడేటప్పటికీ కూడా అంతలోపు తన భార్య వచ్చి ఆయనని నీతిమంతుడు, ఆయన్ని ఏమి చేయవద్దు అని చెప్పేసి అని ఆయన కాడికి ఒక లేఖనం పంపించినప్పుడు పిలాతు ఆయన ఒకరొకరు భయపడ్డాడు. ఆయన ఎందుకంటే నిజంగానే దైవ కుమారుడు ఈయనకి శిక్ష వేసేదానికి అర్హుడు కాదు అనేసి పిలాతుకి అప్పుడే ఆయనకి గ్రహింపు అయిపోయింది. గ్రహింపు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఆయనకి సిలువ వేయాలని పెద్దగా కేకలు వేశారు. వేసైని సిలువ వేయాలన్నప్పటికీ అప్పుడు పండుగని ఒక రోజు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు పిలాతు వాళ్ళని అడుగుతాడు, ఈ పండుగలో ఒక్కరిని విడుదల చేయాలి, ఎవరిని చేయాలి? బరబ్బని విడుదల చేయాలా, యేసయ్యని విడుదల చేయాలా అని అడిగినప్పుడు వాళ్ళు బందిపోటైన బరబ్బని విడుదల చేయాలి, యేసయ్యని సిలువ వేయాలని వాళ్ళు కేకలు వేస్తారు. ఆయన పిలాతు అంటాడు, ఈయన మీద నాకు ఏ నేరమో నాకు కనిపించలేదు, ఈయన ఎందుకు సిలువ వేయాలంటే అయినా కూడా ఆ ప్రధానమైన ఆయన మాట వాళ్ళు చెవును పెట్టకుండా తీసుకోకుండా యేసయ్యని సిలువ వేయాలని వాళ్ళు కేకలేస్తున్నారంటే అది ఏదైనప్పటికీ కూడా తండ్రి చిత్తం లేనిది ఎవ్వరు ఏమి పలకలేరు. ఎందుకంటే మనమందరము కూడా యేసయ్య ఒకప్పుడు దేవుని ప్రేమ తెలియని వారమే, మనందరం కూడా అన్నులుగానే జీవించాము, అన్నులుగానే మనం భూమి మీద బతికాం. కానీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే మనల్ని ఆయన ఎంతో ప్రేమించి ఆయన మనందరినీ ఆయన రక్తంలో కడిగి ఆయన శుద్ధి చేసి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలనేది ఆయన చిత్తం అయి ఉన్నది. అందుకని తండ్రి ఈ భూమి మీద ఉన్నది ప్రతిదీ కూడా ఆయన చూసి పాపం విస్తరించినప్పుడు తండ్రి ఓర్వలేక కన్నీరు కార్చినప్పుడు ఏమైందంటే యేసయ్యని భూమి మీదకి పంపించడానికి ఆయన అది తీసుకున్నాడు. ఆయన భూమి మీదకి యేసయ్య వస్తేనే కానీ, ఆయన రక్తం భూమి మీద చిందించబడితేనే కానీ మనందరి పాపాలు కూడా కడగబడవని తండ్రికి తెలిసినప్పటికీ కూడా అప్పుడు యేసయ్య భూమి మీద రక్తం చిందిస్తేనే కానీ మనకి ఆయన రక్తంలో ఉన్న మనకి రక్షణ అనేది కలగదు. రక్తంలో అంత శక్తి ఉంది, రక్తంలో అంత మహిమ ఉంది. అందుకని యేసయ్య ఆయన తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకున్నాడు. అప్పటికి యేసయ్య ప్రార్థిస్తాడు వాళ్ళు రాకముందే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అనేసని యేసయ్య తండ్రికి మొడపెట్టినా కూడా తండ్రి మళ్ళీ ఏమంటాడంటే, అయ్యా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన లేఖనం ద్వారాగానే ఆయన మాట్లాడినప్పటికీ కూడా అప్పుడు ఏమవుతుందంటే తండ్రి యేసయ్య ఆయన తండ్రి చిత్తానికి నెరవేర్చాడు. భూమి మీద అనేక మంది కొరకు ఆయన సువార్తను ప్రకటించాడు, అనేక మంది అద్భుతాలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. అన్ని కార్యాలు వాళ్ళు చూసినా కూడా యేసయ్యని సిలువ వేయాలని వాళ్ళు ఒకే ఏకదట్టిగా కేక వేసేటప్పటికి అది కూడా అయినా కూడా తండ్రి చిత్తమే. ఏది జరిగినా కూడా తండ్రి చిత్తమే మన పట్ల జరుగుతుంది. ఆయన కూడా యేసయ్య మౌనంగానే ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తం ఆయన చేశాడు.
ఇప్పుడు తండ్రి చిత్తం ఆయన చేసినప్పుడు ఆయన రక్తం చిందించాలి కాబట్టి భూమి మీద ఆయన మౌనంగా అయిపోయాడు ఆయన. లేదంటే అప్పుడు దాకా అద్భుతాలు చేసిన దేవుడు, మహిమలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసినడు, అన్నీ చేసిన దేవుడు, మహాగణుడైన నా తండ్రి ఆ క్షణం కూడా ఏదైనా చేయగలడు. అయినప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని చెయ్యాలి కాబట్టి ఆయన మౌనంగానే ఉన్నాడు. అందుకని ఏమైందంటే ఆయన ఇంక సిలువుకు అప్పగించుకున్నాడు కాబట్టి అదేంటంటే ఆయన గాయంలో స్వస్థత మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన రక్తంలో మనకి పాప క్షమార్పణ దొరుకుతుంది. ఆయన పాదముల ద్వారా మనం ఎక్కడ అడిగేసినా సరే ఆయన పాదాలు మన వెంటే నడుస్తూ ఉన్నాయి. ఇది దేవునికే, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదని సమస్తము మన పట్ల నెరవేరుస్తూనే మన వెన్నంటూ ఉండి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సిలువలో చూపించిన ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షము ఎంతగానో విలువైనది. బహుమానం కలిగిన దేవుడు మన పట్ల ఎంతగానో ప్రేమించి మనల్ని కర్తలుగా ఆశీర్వదించిన దేవుడు, గొప్ప గనుడైన నా తండ్రి దేవాది దేవునికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కానీ దేవుడి మాటలు ఎంత పంచుకున్నా మనకు చాలదు. కానీ నాకు ఇంకా ఎన్నో మాటలు చెప్పాలని ఆశగా ఉంది. కానీ ఇది ఇంకా ఎవరైనా చెప్తారని ఆశ ఉన్నవాళ్ళు ఉంటారు. సమయం అయిపోతుంది. కానీ దేవుడు నన్ను ఇంత మాత్రం దేవుడు నిలబెట్టాడంటే నిజంగా నేనే ఇదిగా ఉన్నాను. కానీ దేవుడు చాలా గొప్పవాడు. ఆయన రక్తంలో మనల్ని అందరినీ శుద్ధి చేసి ఆయన నిత్యరాజ్యంలో మన అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవాది దేవునికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.